హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షితో పాటు పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 17th and 18th జూన్. స్టూడెంట్స్, ఈ మధ్యలో నేను కొద్దిగా రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నా స్టూడెంట్స్, కొద్దిగా సోర్ థ్రోట్, వాయిస్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఐ హోప్ యూ విల్ యాక్సెప్ట్ మై అపాలజీ. సో ఇక నుంచి కొద్దిగా రెగ్యులర్గా చేయడానికి నేను ట్రై చేస్తుంటాను స్టూడెంట్స్. సో ఏదేమైనప్పటికీ మీ ప్రిపరేషన్ బాగానే ఉంది అనుకుంటున్నాను నేను. సో ఈరోజు మనం వీడియో ఏందో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో మనం బేసికలీ డిస్కస్ చేయబోయేటటువంటి మెయిన్ ఎడిటోరియల్ ఏంటంటే 17th, 18th 2 రోజులు కవర్ అయినటువంటి ఏంటంటే నెంబర్ 1 డ్రాగన్ ఘాతుకం, అంటే చైనాకి ఇండియాకి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో కాన్ఫ్లిక్ట్, దాన్ని మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ 1 డొమెస్టిక్ వైలెన్స్, కరోనా నేపథ్యంలో పెరిగిపోతున్నటువంటి గృహహింస, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ 1 ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకేది, ఇది మనం రైతులు భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వాళ్ళకి ఏ రూపంలో ఉపయోగపడనుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫోర్త్ 1 బ్యాంకింగ్ సరికొత్తగా, అంటే ఈ యొక్క COVID-19 నేపథ్యంలో చాలా మట్టుకు బ్యాంక్స్ కాంటాక్ట్లెస్ విధానాలకు వెళ్ళే అవకాశం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వన్ లైనర్స్ ఏదైతే ఉందో, దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి మధ్యలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, తప్పుడు అఫిడవిట్ల గురించి, దాంతోపాటు పాకిస్తాన్లో భారత అంబాసిడర్స్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. చైనా కంపెనీ గ్రేట్ వాల్ మోటార్స్ అనేది మన భారతదేశంలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది మహారాష్ట్రలో. దాని తర్వాత ఫైనల్గా 2030 వరకు మన యొక్క చమురు శుద్ధి చేయడం అనేటటువంటి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్టు మన యొక్క మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ 20 ఆర్మీ మెన్ కిల్డ్ ఫైటింగ్ బ్యాక్ చైనా, ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా చైనా సంబంధాల విషయంలో చాలా ఇంపార్టెంట్. నిన్నటి ఎడిటోరియల్లో కూడా చైనా విస్తారవాద చిచ్చు, అంటే చైనా అనేది ఒక ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, చైనా ఏ దేశాలతో ఏ విధంగా చూస్తుంది, తనని వేరే దేశాలను ఆక్రమించేటటువంటి పరిస్థితి చైనా ఏ విధంగా వెళ్తుంది, చైనా ఈ మధ్యలో పీస్ఫుల్ అనే దాన్ని ఎందుకు మానేసింది, చైనా ఎందుకు ఇంత అగ్రెసివ్గా తయారైంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం గాల్వాన్ లోయలో జరిగింది. లాస్ట్ నేను మీకు ఒక 15 డేస్ నుంచి కూడా మీకు ఈ యొక్క గాల్వాన్ వ్యాలీ అంటే ఏంది, అలానే ఇండియాకు చైనాకు మధ్యలో వెస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ అంటే ఏంది మీకు చెప్పాను. వెస్టర్న్ సెక్టార్లో ఇప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, గాల్వాన్ వ్యాలీ, దాంతోపాటు శాంగ్పో సరస్సు, ఇవి రెండు. ఓకే, నేను మీకు ఇదివరకు దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ గురించి కూడా చెప్పాను, అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో ఇవన్నీ మనం ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఈ మ్యాప్లో మీరు చూస్తున్నది ఏంటంటే, ఈ యొక్క లడాక్ ఏదైతే కనుక ఆక్సాయ్ చింతు సరిహద్దు ప్రాంతాన్ని షేర్ చేసుకుంటుందో, ఎక్కడైతే కనుక గాల్వాన్ అనేది ప్లేస్ ఉందో, ఈ యొక్క ఘర్షణ తలెత్తిందో, దాన్ని మనం ఇక్కడ మ్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ చూసినట్టయితే కనుక ఈ ఆర్టికల్లో మనం, ఈ యొక్క ఫోటోలో మనం ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరగానే గాల్వాన్ వ్యాలీ. యాక్చువల్లీ గాల్వాన్ అనేది ఏంటంటే ఒక రివర్, ఒక నది ఏర్పడినది, గాల్వాన్ నది, అది ఏర్పరిచినటువంటి లోయనే మనం గాల్వాన్ లోయ అంటాం. సో ఇక్కడ బేసికలీ మనకి దౌలత్ బేగ్ ఓల్డీ అని ఉంటుందన్నమాట. దౌలత్ బేగ్ ఓల్డీ, దీనికి మనం రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. ఆ రోడ్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో మళ్ళీ నేను మీకు ఆర్టికల్లో చెప్తాను. దీనికి దగ్గరలో సియాచిన్ గ్లేషియర్ ఉంది. ఈ సియాచిన్ గ్లేషియర్ని 1984లో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది. అప్పుడు మనం తీసుకున్నటువంటి నేను స్టూడెంట్స్ ఆపరేషన్ మేఘదూత్. సో దాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం షోక్ వ్యాలీ అంటాం అనమాట. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం నుండి ఆక్రమించుకొని దాన్ని చైనా ఆధీనంలోకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆక్సాయ్ చిన్ అనేది ఈ యొక్క పాకిస్తాన్కి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతం గుండానే సో ఇక్కడ టిబెట్కి అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళకి జిన్జియాంగ్ ప్రావిన్స్ అనేది ఉంటుంది చైనా వాళ్ళది. అక్కడ ఉగర్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. కాబట్టి చైనాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ తన యొక్క దౌలత్ బేగ్ ఓల్డీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇలాంటి మౌలిక వసతులను పెంచుకోవడం చైనాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల చైనా యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ డయాగ్రామ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనే దాని మధ్యలో ఇరు దేశాలకు మధ్యలో సరైనటువంటి అంగీకారం లేదు స్టూడెంట్స్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో ఒక్కొక్క దేశం వాదన ఒక్కొక్క విధంగా ఉంది. మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, LOCకి LACకి తేడా ఏంటంటే, LOC అనేది ఒక క్లియర్ లైన్
తెలుసు మనకి బౌండరీ. ఎల్ఓసి అనేది ఎల్ఏసి విషయంలో అలాంటిది లేదనమాట. దానివల్లనే ప్రాబ్లం. ఇక్కడ మీరు ఈ ఈ యొక్క మ్యాప్లో చూసినట్టయితే కనుక సో షోక్ నది, దీన్ని మనం షోక్ నది అంటారనమాట. షోక్ అని ఎందుకంటాం, ఇది దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే సమ్మర్లో ఈ యొక్క మంచు గ్లేషియర్స్, ఈ యొక్క హిమానీ నాదాలు కరగడం వల్ల ఇది వరదలు వస్తుంటాయి దీనివల్ల. అందుకే దీన్ని షోక్ నది అంటాం. దీనిలో కలిసేది ఏంటి స్టూడెంట్స్, గాల్వాన్ నది. ఈ గాల్వాన్ నది షోక్ నదిలో కలిసే కన్నా ముందు ఈ యొక్క గాల్వాన్ లోయ, అక్కడే ఈ యొక్క మనకి తగాద ఘర్షణ తలెత్తడం జరిగింది. 20 మంది చనిపోవడం కూడా జరిగింది, మన కల్నల్ సంతోష్ బాబుతో సహా. కోర్స్ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో చైనా వాళ్ళు ఈ యొక్క గాల్వాన్ లోయకి దగ్గర దాకా కూడా మోటారబుల్ రోడ్, అంటే సో కార్ జీప్ వెళ్ళే విధంగా రోడ్ వేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళకి ట్రాక్ ఉందన్నమాట, అంటే కేవలం బైక్ ద్వారా వెళ్ళొచ్చు. సో చైనా వాళ్ళు తమ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని బలంగా వేస్తూ ఉన్నారు. దీనికి దగ్గరగా చైనా వాళ్ళ యొక్క ఆర్మీ బేస్ ఉంది, చైనా ఆర్మీ బేస్. సో చైనా ఈ విధంగా తన యొక్క మౌలిక వసతులను పెంచుకుంటుంది. భారతదేశం అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ క్రమంలో సో మన పైన రిటాలియేషన్, మన పైన తిరుగుబాటు చేయడం జరిగింది. నేను మీకు ఇందాక ముందు చెప్పినట్టు డిఎస్డిబిఓ రోడ్. ఓకే, ఈ డిఎస్డిబిఓ రోడ్ అనేది లే నుండి లే ప్రాంతం నుండి దేన్ని కలుపుతుంది, ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా దౌలత్ బేగ్ ఓల్డీ అనేది, దాన్ని కలుపుతుంది అనమాట. లే నుంచి వస్తుంది అనమాట. సో నేను మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో భారతదేశం ఇలా తన యొక్క మౌలిక వసతులను పెంచుకున్నటువంటి ఈ సమయంలో భారతదేశాన్ని కట్టడి చేయడానికి చైనా చేసినటువంటి ఈ ప్రయత్నమే ఇటీవల జరిగినటువంటి ఘర్షణ. అసలు ఇష్యూ ఏంటంటే 20 మంది భారత సోల్జర్స్. సో మన పత్రికల నుంచి తెలిసిన విషయం ప్రకారం ఒక కల్నల్ అందులో. సో వీళ్ళందరూ కూడా చైనాస్ యొక్క సోల్జర్స్తో జరిగినటువంటి ఘర్షణలో తలపడి చనిపోవడం జరిగింది. వీళ్ళు ఎలా చనిపోయారు, ఆ యొక్క గాల్వాన్ వ్యాలీ దానిపైన ఆ మంచు పర్వతాలు ఉంటాయి కదా స్టూడెంట్స్, దానిపైన గొడవ జరగడం వల్ల వీళ్ళని నెట్టేశారనమాట. అక్కడ ఒక్క ఫైరింగ్ కూడా జరగలేదు, బుల్లెట్ ఒకటి కూడా బయటకు రాలేదు. వీళ్ళని నెట్టివేయడం వల్ల ఏం జరిగిందంటే బేసికల్లీ వీళ్ళు ఆ లోయలో పడిపోయారు. మన కల్నల్ కానీ వీళ్ళంతా లోయలో పడిపోవడం వల్ల టెంపరేచర్ చాలా తగ్గిపోతుంది కదా స్టూడెంట్స్ వాళ్ళది, అసలే అక్కడ చాలా పర్వత ప్రాంతం కాబట్టి. అందువల్ల వీళ్ళకి హైపోథెర్మియా, అంటే వీళ్ళ టెంపరేచర్ విపరీతంగా డ్రాప్ అవడం అనేది జరిగింది. దానివల్ల వీళ్ళు చనిపోయారు. ఓకే, సో చైనా ఏం చెప్పింది బేసికల్లీ, ఇది ఇండియా తప్పన్నది. కోర్స్ వాళ్ళు అలానే బ్లేమ్ చేస్తారు, అది వేరే విషయం. సో ఈ గాల్వాన్ వ్యాలీ అనేది ఏంటంటే బేసికల్లీ ఆక్సాయ్ చిన్ నుండి భారత్లోని లడాక్ దాకా ఈ యొక్క గాల్వాన్ నది అనేది ప్రవహిస్తుంది అనమాట. సో 1960లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క స్థావరం గాల్వాన్ వ్యాలీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. దీని పేరు అసలు గాల్వాన్ వ్యాలీ అనే పేరు వచ్చింది ఎందుకు వచ్చింది, లడాఖ్లో ఉన్నటువంటి గులాం రసూల్ గాల్వాన్ పేరును ఈ యొక్క లోయకు పెట్టడం జరిగింది. ఇది మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో ఆక్సాయ్ చిన్ మొత్తం తనదేనని వాదిస్తున్నటువంటి చైనా. ఓకే, సో చైనాకి ఈ యొక్క గాల్వాన్ నది అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మరి ఈ సందర్భంలో అసలు భారతదేశానికి చైనాకి ఇటీవల ఏ ప్రాంతాల విషయంలో ఘర్షణ తలెత్తింది. ఫస్ట్ వన్ నాకులా విషయంలో, ఇది సిక్కింలో మనం ఇదివరకు చెప్పుకున్నాం. సెకండ్ వన్ దైమర్ భాష అనే ప్రాజెక్టుని చైనా పాకిస్తాన్ వాళ్ళు కలిసి నిర్మిస్తున్నారు. భారత్ తన యొక్క అభ్యంతరాన్ని తెలుపుతున్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు స్టూడెంట్స్, గిల్గిట్ బల్టిస్తాన్లో. అంటే చైనా అనేది మన వన్ ఇండియా పాలసీని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, బట్ చైనా మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇండియా వన్ చైనా పాలసీని రెస్పెక్ట్ చేయాలని చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ ఈ ఆక్సాయ్ చిన్లోని గాల్వాన్ లోయ దగ్గర మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. అలానే ప్యాంగ్యాంగ్ సరస్సు, ఈ యొక్క ప్యాంగ్యాంగ్ సరస్సు దగ్గర కూడా ఇక్కడ మీకు ఫింగర్స్ అని ఉంటాయి, నేను మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను. సో మన చేతికి వేళ్ళున్నట్టు అక్కడ పర్వతాలు ఉంటాయి. సో అక్కడ కూడా మన సైనికులు 4వ ఫింగర్ వరకు, అంటే 4వ పర్వతం వరకు కూడా మనం పెట్రోలింగ్ చేయొచ్చు. మన వాళ్ళని అక్కడి వరకు కూడా పెట్రోలింగ్ చేయకుండా వీళ్ళు మధ్యలో ఆపేస్తున్నారు, అదొక ప్రాబ్లం. ఇలాంటి సందర్భంలో మీకు డిఎస్డిబిఓ రోడ్ గురించి చెప్పాల్సిందే. డిఎస్డిబిఓ అనేది బేసికల్లీ ఇదివరకు ఆల్రెడీ మనకి లే నుండి కారాకోరం పాస్, నేను గత వీడియోలో మీకు మ్యాప్ చూపించడం జరిగింది. లే నుండి కారాకోరం పాస్, సో లే నుండి కారాకోరం పాస్ వరకు ఆల్రెడీ రోడ్ ఉంది స్టూడెంట్స్. సో ఈ మ్యాప్లో చూసినట్టయితే కనుక మీరు, సో ఏదైతే కనుక ఇక్కడ మీకు కారాకోరం పర్వతాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు లే ఉంటుంది. లే నుండి కారాకోరం వరకు రోడ్డు ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇక్కడ దిబ్రుక్ షోక్ అనే ప్రాంతాలను కలుపుతూ ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసి ఆ రోడ్ని ఈ యొక్క లే నుండి వెళ్ళే రోడ్డు కలపడం జరిగింది. ఈ దిబ్రుక్ షోక్ రోడ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రోడ్ నుండి మనం ఇక్కడ నుండి గాల్వాన్ వ్యాలీలోకి మన సోల్జర్స్ వెళ్ళి గాల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క దిబ్రుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి రోడ్.
మనకి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యూహాత్మకంగా కూడా మనకు ముఖ్యమైనది ఈ యొక్క దౌలత్ బేగ్ ఓల్డీ. ఇది ఒక పీఠభూమి స్టూడెంట్స్. ఈ యొక్క పీఠభూమి 16,000 ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. దీన్ని మనం అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన ఫ్లైట్ కానీ అంటే ఈ యొక్క మన ఇండియన్ ఎయిర్వేస్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు ఆగొచ్చు, దాంతోపాటు హెలికాప్టర్స్ కూడా ఆగొచ్చు. 1962 తర్వాత దీన్ని మనం ఉపయోగించలేదు. మళ్ళీ 2008 నుండి దీన్ని ఉపయోగించడం స్టార్ట్ చేసామన్నమాట. ఇది మన భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి లాస్ట్ అన్నమాట, అంటే ల్యాండింగ్ సైట్. కాబట్టి దీన్ని మనం సబ్సెక్టార్ నార్త్ అని కూడా అంటుంటాం అన్నమాట. న్యూస్ పేపర్లు ఎప్పుడైనా చదివినప్పుడు సో మీరు అర్థం చేసుకోండి. సబ్సెక్టార్ నార్త్ అన్నా కూడా దౌలత్ బేగ్ ఓల్డీ. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం సో డైరెక్ట్గా సమీక్షించిందనమాట ఈ రోడ్డు గురించి. దీన్ని 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 2012లో కావాల్సింది. కాకపోతే ఏమైందంటే ఈ యొక్క దిబ్రుక్ షోక్, నేను మీకు చెప్పాను కదా, ఈ షోక్ నది అనేది సమ్మర్లో విపరీతంగా నదీ ప్రవాహం ఉండడం వల్ల చాలా రోజులు పట్టింది దిబ్రుక్కిను షోక్కి మధ్యలో ఈ యొక్క రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం. రీసెంట్గా దిబ్రుక్ షోక్ని కలుపుతూ షోక్ నది పై నుండి ఈ యొక్క కల్నల్ చివాంగ్ రించెన్ సేతు సేతు అంటే బేసికలీ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. దాంతో ఈ యొక్క రోడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయినట్టు అనమాట. ఈ రోడ్ వల్ల మనకి ఏంది, మనం ఈ యొక్క గాల్వాన్ వ్యాలీలో మన వాళ్ళ గస్తీ చేయొచ్చు. దాంతోపాటు ఈ యొక్క DBO దౌలత్ బేగ్ ఓల్డీ మీకు ఎక్కడుందో చెప్పాను కదా. ఎక్కడుంది స్టూడెంట్స్, అది ఎక్కడుందంటే కారాకోరం దగ్గర ఉంది. దాని నుంచి మనం ఆక్సైచిన్ ప్రాంతం మీద ఈజీగా నిఘా పెట్టచ్చు. దాంతోపాటు ఈ యొక్క POK గిల్గిట్ బల్టిస్తాన్ పైన నిఘా పెట్టచ్చు. దాంతోపాటు పాకిస్తాన్ వల్ల మన యొక్క సియాచిన్ గ్లేషియర్ని ఆక్రమించుకోకుండా చూడొచ్చు. దాంతోపాటు ఈ రోడ్డు వల్ల సియాచిన్ గ్లేషియర్ని ఈ యొక్క టూరిస్టుల కోసం కూడా ఓపెన్ చేయవచ్చు. అంటే ఈ రోడ్డుకి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి ఇన్ని రోజులు కూడా చైనా వాళ్ళు చాలా శాంతియుతంగా ఉండి ఇప్పుడు మనతో ఘర్షణ పడడానికి కారణం ఏంది స్టూడెంట్స్? ఎందుకంటే చైనాలో విపరీతమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఉంది. మరి నిరుద్యోగాన్ని కౌంటర్ చేయడానికి కోసం, తగ్గించడానికి కోసం చైనా ఏం చేసిందంటే కొన్ని దేశాల్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఆ దేశంలో ఈ యొక్క చైనా అప్పులు పెరిగిపోయినాయి ఆ దేశానికి. అప్పుడు చైనా ఏం చేసింది, డెట్ డిప్లొమసీ అంటే అప్పుతో కూడినటువంటి దౌత్యం చేసింది. మనం ఎవరికైనా అప్పు ఇచ్చేది ఉంటే కనుక వాళ్ళ దగ్గర మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. అలానే ఈ దేశాలన్నీ కూడా చైనాకు లోబడి ఉన్నాయన్నమాట. ఆ క్రమంలో చైనా ఏం చేసిందంటే శ్రీలంకలో, మాల్దీవ్లో, సీషెల్స్లో, అలానే జిబౌటీలో, ఒమన్, పాకిస్తాన్లోని గ్వాదర్, ఇలా డిఫరెంట్ ప్రాంతాల్లో చైనా తన యొక్క నేవీ బేస్ని కట్టడం జరిగింది. లేదా ఆ దేశంలో ఉన్నటువంటి నేవీ బేస్ని చైనా ఉపయోగించుకుంది. ఈ విధంగా చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ పోయింది. మరి ఎప్పుడైతే కనుక చైనా యొక్క నిజ స్వరూపం బయటపడిందో ఈ దేశాలు చైనాకి తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ, మలేషియా కానీ. మరి ఈ సందర్భంలో చైనా ఏం ఫిక్స్ అయిందంటే ఇక శాంతి పేరుతో అభివృద్ధి అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే అన్ని దేశాలకు నా గురించి తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నిజంగానే అగ్రెసివ్గా ఉండాలి. అలా అగ్రెసివ్ ఉండేటటువంటి క్రమంలో భారతదేశంతో ఘర్షణ కానీ, లేదా తైవాన్ యొక్క గగనతలంలోకి, తైవాన్ ఎయిర్ స్పేస్లోకి చైనా ఆక్యుపై చేయడం కానీ, లేదా ఇటీవల నాతూనా ఐలాండ్స్ ఇండోనేషియా సంబంధించి అక్కడ చైనా యొక్క నేవీ షిప్స్ అనేవి గస్తీ తిరగడం కానీ, అంటే పెట్రోలింగ్ చేయడం కానీ ఇవన్నీ జరిగిందనమాట. ఇవన్నీ కారణాలు కూడా చైనా జనరల్గా అన్ని దేశాలతో అగ్రెసివ్గా ఉండడానికి కారణం. దాంతోపాటు భారత్తో అగ్రెసివ్గా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇటీవల కాలంలో భారతదేశం అమెరికా కూటమికి దగ్గర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్కి WHOలో పరిశీలక హోదా ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదనకి భారతదేశం సపోర్ట్ చేసింది. అలానే కరోనా వ్యాధి గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నటువంటి ప్రతిపాదన కూడా భారతదేశం సపోర్ట్ చేసింది. ఇలాంటి క్రమంలో భారత్ అమెరికాకు దగ్గరవుతున్నటువంటి ఈ క్రమంలో చైనా అనేది భారతదేశం పైన ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మన భారతదేశం చైనాతో ఎలాంటి శాంతి చర్యలకు ట్రై చేసింది మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి స్టూడెంట్స్. 2018లో వుహాన్ సమావేశం, 2019లో మహాబలిపురం సమావేశం, ఇలాంటివి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు చైనా మన భారతదేశంతోనే కాకుండా వేరే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్తో సెంకాకు దీవులు, వియత్నాంతో పార్సిల్, అలానే ఫిలిప్పైన్స్లో స్పార్ట్లీ, ఇండోనేషియాతో నాతూనా ఐలాండ్స్, ఇలా వివిధ దేశాలతో చైనా తన యొక్క ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో చైనా భారతదేశం మధ్య జరిగినటువంటి ఒప్పందాల పరిణామ క్రమం, అంటే ఇరు దేశాల యొక్క సంబంధాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా ఎవాల్వ్ అవుతున్నాయి అని మనం చూద్దాం. ఫస్ట్ వన్ 1914 సిమ్లా ఒప్పందం. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 1914 సిమ్లా ఒప్పందం మీకు బాగా గుర్తుంటే కనుక హిస్టరీలో ఇదే సంవత్సరంలో ఈ యొక్క వరల్డ్ వార్ 1 కూడా స్టార్ట్ అయింది.
ఓకే, ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఇదే సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ కూడా జైలు నుండి రిలీజ్ అవుతాడు. ఇక్కడ మ్యాండలే జైలు నుండి. రైటో కాదో ఒకసారి మీరు చెక్ చేయండి స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ షూర్, జస్ట్ అలా గుర్తొచ్చేసింది. సో ఈ సిమ్లా ఒప్పందం ఏంటంటే ఇది ఎవరి మధ్యలో కుదిరింది? చైనాకి, దాంతోపాటు బ్రిటిష్ ఇండియాకి, చైనాకి, టిబెట్కి, బ్రిటిష్ ఇండియాకి మధ్యలో కుదిరినటువంటి ఒప్పందం అన్నమాట. ఓకే, సో దీని ప్రకారం టిబెట్ని ఇన్నర్ టిబెట్, ఔటర్ టిబెట్ రెండింటిగా విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఔటర్ టిబెట్ అనేది టిబెట్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ యొక్క ఇన్నర్ టిబెట్ ఏదైతే ఉందో అది చైనీస్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఔటర్ టిబెట్కి చైనాకి మధ్యలో బార్డర్, చైనా వాళ్ళు టిబెట్ వాళ్ళు చూసుకుంటారు. ఇటువైపు భారతదేశం వైపు టిబెట్కి బ్రిటిష్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి బార్డర్నే మెక్మోహన్ లైన్గా గుర్తించడం జరిగింది. ఇది సిమ్లా ఒప్పందం 1914. దాని తర్వాత 1949లో చైనాను ఒక దేశంగా గుర్తించినటువంటి రెండవ దేశం ఏంటంటే ఇండియా. ఇండియా కన్నా ముందు బర్మా గుర్తించడం జరిగింది. 1954లో మన ఇరు దేశాలు కూడా పంచశీల్ ఒప్పందం చేసుకోవడం జరిగింది, పంచసూత్రాల ఒప్పందం. దీని ప్రకారం ఇరు దేశాలు కూడా శాంతియుతంగా కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాయి. దాని తర్వాత 1959లో దలైలామా ఎస్కేప్స్ టు ఇండియా ఫ్రమ్ లాసా. ఓకే, లాసా నుండి దలైలామా భారతదేశానికి రావడం జరిగింది. దలైలామాకి మనం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అది చైనా కోపం తెప్పించింది. చైనా ఏమంటుందంటే మీరు మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు కాబట్టి మేము మీ పైన యుద్ధం చేస్తున్నామని చెప్పేసి 1962లో చైనా భారతదేశం పైన యుద్ధాన్ని ప్రకటించింది. ఆ టైంలో ఈ యొక్క ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని, దాంతోపాటు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని ఆక్రమించింది. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని మనకి తిరిగి ఇచ్చేసి ఆక్సాయ్ చిన్ మాత్రం తన పరిధిలోనే ఉంచుకుందన్నమాట. దాని తర్వాత 1964లో చైనా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. దాని తర్వాత 10 ఇయర్స్కి 1974లో ఇండియా తన యొక్క అణుపరీక్షలను చేయడం జరిగింది. 1975లో సిక్కిం భారతదేశంలో కలవడం జరిగింది. దాన్ని చైనా వ్యతిరేకించింది. దాని తర్వాత 1976లో ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు ఎండ్ అయినాయి? 1961లో ఎండ్ అయినాయి, అంటే మళ్ళీ 1976లో స్టార్ట్ అయినాయి అన్నమాట. దాని తర్వాత 10 ఇయర్స్కి 1986కి అరుణాచల్ ప్రదేశ్ని కూడా మన భారతదేశం ఒక రాష్ట్రంగా గుర్తించింది. ఈవెన్ దో చైనా అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా 2003లో ఇరు దేశాల మధ్యలో సైనో ఇండియన్ మెమరాండం అనేది చేసుకున్నారు. దీని ప్రకారం ఈ యొక్క సిక్కింని భారత్లో ఒక పార్ట్గా చైనా యాక్సెప్ట్ చేసింది. దాంతోపాటు ఈ యొక్క టిబెట్ని చైనాలో ఒక పార్ట్గా ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2006లో ఈ యొక్క నాతులా మార్గాన్ని, నాతులా అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది స్టూడెంట్స్? మీకు ఇదివరకు చెప్పాను సిక్కిం అని. మీకు ఇప్పుడు క్వశ్చన్, సిక్కింలో ఉన్నటువంటి సో ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్ సో ఏంటి సిక్కింలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏందో చెప్పండి. బయోస్పియర్ రిజర్వ్. స్టూడెంట్స్, సిక్కింలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏందో కామెంట్ చేయండి. 2014లో ఈ యొక్క చైనీస్ ప్రెసిడెంట్ మన భారతదేశానికి విచ్చేయడం జరిగింది. అహ్మదాబాద్కి వచ్చారనమాట, డైరెక్ట్ ఢిల్లీ రాకుండా అహ్మదాబాద్కి రావడం జరిగింది. 2016లో బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి గోవాకి రావడం జరిగింది. 2017లో ఈ యొక్క చైనా నేతృత్వంలో ఉన్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనిలో మన భారతదేశానికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది, పాకిస్తాన్తో సహా. అదే 2017లో డోక్లాం ఘర్షణ తలెత్తింది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల అధ్యక్షులు కూడా ఇన్ఫార్మల్గా, అంటే ఎలాంటి ఒప్పందాలు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇలాంటివి ఏం లేకుండా ఇన్ఫార్మల్గా మీట్ అవుదామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అలా ఇన్ఫార్మల్గా కలిసినటువంటి మొదటి సమావేశమే 2018లో ఉన్నటువంటి వుహాన్ సమావేశం. దాని తర్వాత 2019లో ఎప్పుడైతే కనుక మనం ఆర్టికల్ 370ని రద్దు చేశామో అప్పుడు చైనా కొన్ని అభ్యంతరాలను తెలియజేసింది. ఆ క్రమంలో ఇరు దేశాల మధ్యలో మహాబలిపురంలో రెండవసారి కూడా ఈ యొక్క ఇన్ఫార్మల్ మీటింగ్ అనేది జరిగింది. సో చైనా యొక్క స్ట్రాటజీ ఏంటంటే దీన్ని మనం 5 ఫింగర్ స్ట్రాటజీ అని కూడా అనొచ్చు స్టూడెంట్స్. అంటే చైనా మనం హ్యాండ్ తీసుకుంటే కనుక పామ్, మన అరచేయిని చైనా టిబెట్ అనుకుంటే కనుక చైనా 5 ఫింగర్స్ ఓకే స్ట్రాటజీ చేస్తుంది అనమాట. ఆ 5 ఫింగర్స్లో వన్ ఆఫ్ ద ఫింగర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్ అనేది వన్ ఆఫ్ ద ఫింగర్ స్టూడెంట్స్. దాని తర్వాత ఏదైతే ఉందో నేపాల్ అనేది సెకండ్ ఫింగర్. దాంతోపాటు సిక్కిం అనేది థర్డ్ ఫింగర్ స్టూడెంట్స్. భూటాన్ 4th ఫింగర్. దాంతోపాటు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ 5th ఫింగర్. ఈ 5 ఫింగర్స్ పాలసీని, అంటే ఈ 5ంటిని కూడా భారతదేశం నుండి వేరు చేసి ఈ యొక్క టిబెట్కి అనుసంధానం చేయాలని చైనా యొక్క మావో ప్లాన్ అనమాట. మావో యొక్క ఈ ప్రతిపాదన, దీన్ని మన భారతదేశం ఏ విధంగా కౌంటర్ చేసింది? 3 ప్రాంగ్ స్ట్రాటజీ. 3 ప్రాంగ్ స్ట్రాటజీ అంటే మీనింగ్ ఏంది స్టూడెంట్స్? మన భారతదేశం ఒకవైపు బార్డర్స్, అంటే ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని పెంచింది, అదొక స్ట్రాటజీ. సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క టిబెట్కి చెందినటువంటి దలైలామాకి ఆశ్రయం ఇస్తూ
ఈ యొక్క టిబెట్లో చైనా యొక్క ప్రభావం పెరగకుండా ఒక విధంగా ప్రయత్నించింది. థర్డ్ వన్ ఏంటంటే ఈ యొక్క చైనా బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో భూటాన్, నేపాల్, వీళ్ళతో మనం దౌత్యపరంగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసాం. భూటాన్తో అయితే ఇంకా ఇప్పటికీ బాగానే ఉన్నాయి రిలేషన్స్. నేపాల్తో అయితే కనుక 1950లో మనం పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అంటే శాంతి మరియు స్నేహం అన్నటువంటి మనం ఒప్పందాన్ని చేసుకున్నాం. దాని తర్వాత ఆ ఒప్పందాన్ని మళ్ళీ మనం రివైజ్ చేయలేదు. ఈ మధ్యలో రీసెంట్గా ఇండియాకి నేపాల్కి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ఆల్రెడీ చూస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో మన భారతదేశం ఇలా కౌంటర్ చేస్తూ రెండు దేశాలు కూడా అణ్వాయుధ దేశాలే, న్యూక్లియర్ హెడ్సే రెండు కూడా. కాబట్టి పరస్పరం రెండు దేశాలు కూడా శాంతియుతంగా ముందుకు వెళ్ళి ప్రపంచ వృద్ధిలో రెండు దేశాలు కూడా తమ యొక్క పాత్రను పోషించాలి. అలా అయితేనే ఈ యొక్క ఆసియా దాంతోపాటు ప్రపంచం కూడా శాంతియుతంగా ఉంటుంది అని మనం దీన్ని కంక్లూడ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకా దీనికి మీకు ఏం డౌట్స్ ఉన్నాయి నన్ను అడగండి. సెకండ్ వన్, గృహహింసే గుదిబండ. ఇది మన కరోనా టైంలో పెరిగినటువంటి గృహహింస, జెండర్ ఇష్యూస్ గురించి. ఇది నిన్నటి ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క కరోనా టైంలో ఐక్యరాజ్యసమితి ఏం చెప్పిందంటే ఈ యొక్క కరోనా వల్ల ఉన్నటువంటి లాక్డౌన్ అనేది 6 నెలల పాటు కొనసాగితే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క గృహహింస కేసులు 3 కోట్లకు చేరుతాయి అని చెప్పింది. అలానే ఈ యొక్క లాక్డౌన్ టైంలో గృహహింస చాలా పెరిగింది అని చెప్పేసి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్నటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఈవెన్ ముంబైలో కరోనాకి ముందు మంత్లీ ఒక డైవర్స్ కేసెస్ 1200 ఉంటే కనుక లాక్డౌన్లో అది 3 ఇంతలు పెరిగింది. దీనికి కారణం లాక్డౌన్ అంటే లాక్డౌన్ కాదు స్టూడెంట్స్. అప్పటి వరకు భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాక్డౌన్ టైంలో పెరిగి ఈ యొక్క బర్స్ట్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ని మనం వేడి చేసినప్పుడు 99 డిగ్రీస్ వరకు వేడి చేసినప్పుడు అది వాటర్ లాగానే ఉంటుంది స్టూడెంట్స్. ఆ ఒక్క 1 డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ 1 డిగ్రీ రీచ్ అవ్వగానే వాటర్ వేపర్ అవుతుంది. సో అలా 1 డిగ్రీ ఏదైతే ఉంటుందో కీలకమైనటువంటి ఆ టెంపరేచర్, అలానే ఈ లాక్డౌన్ టైంలో ఆల్రెడీ పెరిగినటువంటి మనస్పర్ధలు ఈ యొక్క లాక్డౌన్ అనేది ఆ 1 డిగ్రీ లాగా పనిచేసి దీనివల్ల డొమెస్టిక్ వైలెన్స్ కానీ విడాకుల సంఖ్య కానీ పెరిగింది. ఇది ఇప్పుడున్నటువంటి సమస్య. ఈవెన్ ఈ యొక్క 2018 యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB ప్రకారం మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నేరాల్లో 32% కూడా భర్త బంధువులే ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి 3 మహిళల్లో కూడా ఒకరు గృహహింసకు గురవుతున్నారు. ఇలానే 2006 అక్టోబర్లో అమల్లోకి వచ్చినటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అంటే 2005లో దేశం మనం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. అది కూడా పెద్ద అనుకున్నంత ఫలితాలు ఇవ్వట్లేదు స్టూడెంట్స్. ఈవెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క జనతా కర్ఫ్యూ కన్నా ముందు అంటే మార్చి 22 వరకు ఆ 25 రోజులలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ 123. అదే మార్చి 23 తర్వాత నెక్స్ట్ 25 డేస్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ 240. అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% కేసులు పెరిగినాయి. దీంతోపాటు UN ఉమెన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లోబల్ ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యొక్క 15 to 49 మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఈ యొక్క గృహహింసను ఎదుర్కొంటున్నారు. అలా ఎదుర్కొంటున్నటువంటి మహిళలు ఆల్మోస్ట్ ఆల్ 243 మిలియన్స్, అంటే అప్రాక్సిమేట్గా 24.3 కోట్లు అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇది మహిళల యొక్క స్థితిని తెలియజేస్తుంది అనమాట, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని. మన ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్కి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ 181ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ లాక్డౌన్ టైంలో ఏమైందంటే భర్త ఇంట్లోనే ఉంటాడు. ఈ టైంలో భర్త నన్ను టార్చర్ చేస్తుందని చెప్పేసి 181కి కాల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? కష్టం. కాబట్టి చాలామంది ఏంటంటే వాట్సాప్ నెంబర్ని కూడా ఎవరు తీసుకోవడం జరిగింది. ఆ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే ఇందులో మీకు మెన్షన్ చేసినటువంటి నెంబర్, అంటే సైలెంట్గా కూడా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా NCW కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ మీకు ఒక పొరపాటు చేయకండి స్టూడెంట్స్, ఇలాంటి గృహహింస భారతదేశంలోనే లేదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలపైన ఇలాంటి డిస్క్రిమినేషన్, వివక్ష కొనసాగుతుంది. ఫ్రాన్స్లో తీసుకుంటే కనుక లాక్డౌన్ టైంలో 30% పెరిగిందట గృహహింస. అలానే అర్జెంటీనాలో, సైప్రస్లో, సింగపూర్లో, అంటే ప్రపంచంలోని వివిధ ఖండాల్లోని వివిధ దేశాల్లో గృహహింస ఏ విధంగా పెరుగుతుందో మీరు చూస్తున్నారు స్టూడెంట్స్. మరి మహిళల సంరక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ప్రపంచవ్యాప్తంగానైనా సరే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే ఈ యొక్క మానవ హక్కుల గురించి ప్రపంచ మానవ హక్కుల యొక్క చట్టం, ఇది 1948లో తీసుకోవడం జరిగింది. అలానే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ టు కంబాట్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ వైలెన్స్ని ప్రివెంట్ చేయడానికి వియన్నా కన్వెన్షన్
1994లో తీసుకొచ్చాం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అలానే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, నేను మిమ్మల్ని చాలాసార్లు అడుగుతుంటాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుండి 2030 లోపు మనం వీటిని అచీవ్ చేయాలి. ఇందులో గోల్ నెంబర్ 5 ఏం చెప్తుందంటే మహిళలపైన వివక్షని తగ్గించాలి అని. సో మనం ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే లాక్డౌన్ కొనసాగింపు అనివార్యమైనటువంటి దశలో మహిళల సంరక్షణ అనేది కూడా కరోనా వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరులో ఒక అంతర్భాగం కావాలి. ఈ యొక్క మహిళల సంరక్షణ యొక్క చట్టాలు కూడా ఇంకా ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి స్టూడెంట్స్. సో ఇందులో మనం యుఎన్ఓ గురించి డిస్కస్ చేసాం కదా. యుఎన్ఓకి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. అలానే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1992లో. ఫస్ట్ చైర్మన్ జయంతి పట్నాయక్, ప్రజెంట్ రేఖా శర్మ. ఇది చట్టబద్ధ సంస్థ. ఇందులో చైర్మన్తో పాటు మెంబర్స్ 1+5 కాంబినేషన్లో ఉంటారు స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ యొక్క హిందూ సాంప్రదాయం కానీ ఏ మతమైనా సరే సాంప్రదాయంలో ఉన్నటువంటి నిరంకుశత్వం, అలానే ఆర్థికంగా మహిళలు తమ యొక్క భర్తలపైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి, ఇలాంటివన్నీ కూడా మహిళల యొక్క హింసకి కారణమవుతున్నాయి స్టూడెంట్స్. సో వీటిని సత్వరమే గుర్తించి నివారించాలి. మీరు కంక్లూజన్ ఏదైనా రాయొచ్చు, ఈ స్లైడ్ అయినా రాయొచ్చు, ఇంతకుముందు స్లైడ్ అయినా రాయొచ్చు. ఇది రాస్తే ఏంటంటే ఎప్పటికైనా సూటబుల్గా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఇది లాక్డౌన్ టైంలో మాత్రమే కంక్లూజన్ పాయింట్, ఇది మీకు ఎప్పటికైనా సూటబుల్గా ఉంటుంది మీరు రేపు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దీన్ని మీరు ఇంగ్లీష్లో కూడా ఈజీగా రాయొచ్చు, ఈవెన్ మీరు ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా. నెక్స్ట్ వన్, ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకి ఏది? ప్రభుత్వ చొరవతోనే ఆర్థిక ప్రగతి సాధ్యం. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు మన భారతదేశ యొక్క వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంది అని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అమెరికా తర్వాత ఇండియాలోనే ఈ యొక్క కల్టివేబుల్ ల్యాండ్స్ అంటే సేద్యానికి అనుగుణమైనటువంటి భూములు ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇండియా ఇంకా వేరే దేశాల పైన ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి దిగుమతులపైన ఆధారపడుతుంది. భారత్ కన్నా చాలా తక్కువగా వ్యవసాయ అనుకూలతలు కలిగినటువంటి చైనా అనేది 95% దాకా తన అవసరాలని సొంతంగానే తీర్చుకుంటుంది. అంటే మీనింగ్ ఏంది? మనం సెల్ఫ్ సఫిషియన్స్ అంటే మనకు అవసరం ఉన్నటువంటి స్వయం సమృద్ధిని మనం సాధించలేదు. మరి ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 3 ఆర్డినెన్స్ని తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే స్టూడెంట్స్ టెంపరరీ యాక్ట్, తాత్కాలిక చట్టాలు. దీని యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ 6 months 6 weeks. ఈ యొక్క 3 ఆర్డినెన్స్ ఏంటంటే నెంబర్ 1, 1 నేషన్ 1 మార్కెట్ అంటే రైతు తన యొక్క ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సెకండ్ వన్, రైతు తన యొక్క పంట గురించి కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం చేసుకోవచ్చు. అలానే ఒప్పంద వ్యవసాయం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎసెన్షియల్ ప్రైస్ కమ్యూనిటీ, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ అంటే నిత్యావసర వస్తువుల చట్టాన్ని కూడా అమెండ్ చేసి టొమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ వీటిని నిత్యావసర జాబితా నుంచి తీసివేయడం జరిగింది. మరి వీటి యొక్క రిపర్కషన్స్ అంటే వీటి యొక్క పరిణామాలు ఏ విధంగానో చూద్దాం. ఫస్ట్ వన్, రైతు ఎవరితోనైనా పంట వేయడానికి ముందే ఆహార శుద్ధి కంపెనీలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్తో ఒప్పందాలు చేసుకోవచ్చు. మరి ఈ ఒప్పందాలకు ఏమైనా చట్టబద్ధత ఉందా అంటే లేదు. వీటిని కోర్టులో పరిష్కరించుకోవచ్చు అంటే లేదు, కోర్టు బయటనే పరిష్కరించుకోవాలి. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలతో ఒక పేద రైతు పోరాడగలుగుతాడా? పోరాడే అవకాశం లేదు. ఇది ఇందులో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్. సెకండ్ వన్, రైతులు తమ యొక్క పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. బేసికల్లీ ఇలా అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి ఈ నామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, అదే పెద్దగా ఫెయిల్ అయింది. దాంతోపాటు మన దేశంలో చిన్న సన్నకారు రైతులు అంటే 5 hectares కన్నా తక్కువ ఉన్నటువంటి రైతులే 82%. వీళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి అమ్ముకునే ఫెసిలిటీ ఉందా? వీళ్ళు చాలా మట్టుకి ఈ యొక్క మనీ లెండర్స్ అంటే మనీ లెండర్స్ దగ్గర నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ వడ్డీ వ్యాపారస్తులు మనీ లెండర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటారు. కాబట్టి ఇమ్మీడియట్గా పంట రాగానే వాళ్ళకే అమ్మే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే రాష్ట్రానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. మరి ఈ సందర్భంలో అసలు బేసికల్లీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అంటే మనకి ఈనాం విఫలమైంది కదా, అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని మనం బేస్ చేసుకోకుండా ఎలాంటి పథకాలు సాధించినా అవి సక్సెస్ ఇవ్వవు అనడానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈనాం. అదే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్, ఇది చూసినా కూడా చిరుధాన్యాలు, పప్పు దినుసులు వీటిని నిత్యావసర జాబితాల నుంచి తీసేసాం. మరి ఆహార కొరత ఉందనుకోండి, ఆ సమయంలో వీటిని ఇష్టం వచ్చినట్టు ఏదైనా కంపెనీని నిల్వ చేస్తే కనుక మరప్పుడు ధరలు అదుపులో ఉండవు. అప్పుడు మళ్ళీ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, పథకాలు తీసుకురావాలి. అప్పుడే
ఒక రైతుకు ఉపయోగం జరుగుతుంది. మరి రైతుకి ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది? ఫస్ట్ వన్ ఏంటంటే అసలు దేశం మొత్తం క్రాప్ కాలనీలుగా డివైడ్ చేయాలి. ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే స్టూడెంట్స్, రీసెంట్గా హర్యానా ఈ విధంగా ట్రై చేసింది. కాకపోతే దాన్ని రాజకీయం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, రైతులు ర్యాలీ చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలి, ఎంత పంట వేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అయినప్పటికీ కొంతమంది దాన్ని రైతులను తప్పుడు విధానంలో నడిపిస్తున్నారు. ఇలా ఉండకుండా అందరూ ఒకే పంట వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో దాని సప్లై పెరిగిపోయి ప్రైస్ తగ్గుతుంది. అలా కాకుండా ఏ ప్రాంతంలో ఏ పంట బాగా పండుద్ది, అలా ఎంటైర్ రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని క్రాప్ కాలనీలుగా డివైడ్ చేసి ఏ పంటను ఏ విస్తీర్ణంలో వేయాలి అన్నది రైతులకు సూచించాలి. అప్పుడే రైతుల యొక్క ఆదాయాన్ని మనం పెంచగలుగుతాం. దాంతోపాటు మార్కెట్లో ఏ పంటకైతే డిమాండ్ ఉందో దానిపైనే మనం దృష్టి పెట్టుకోగలుగుతాం. సో దాంతోపాటు వాణిజ్య పంటలతో పోలిస్తే కనుక ప్రజలకు అవసరం ఉన్నటువంటి తృణధాన్యాలు అంటే ఈ యొక్క మిల్లెట్స్, దాంతోపాటు సీరియల్స్, వీటిని పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అలానే రైతుకి ఈ యొక్క సాయిల్ ఫెర్టిలిటీ టెస్ట్ అంటే భూసారం ఉన్నటువంటి దాన్ని రెగ్యులర్గా రైతులకి ఇవ్వాలి. అలానే ఈ యొక్క రైతు యొక్క కోఆపరేటివ్ సొసైటీలు ఫామ్ చేసే విధంగా ఎంకరేజ్ చేసి రైతు మన భారతదేశ అవసరాలకు తీర్చే విధంగా పండించిన తర్వాత మన రైతులు వేరే దేశాలకు ఎగుమతి చేసే విధంగా కూడా ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. దాంతోపాటు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అంటే ఆహార శుద్ధి రంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల అనుసంధానం చేయాలి. అంటే పొటాటో క్రాప్ పండుతుంది అనుకోండి చాలా ఊర్లలోనే అంటే రూరల్ ఏరియాను గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ యొక్క పొటాటో ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా అనమాట. దాంతోపాటు రైతు పంటకి ఇన్సూరెన్స్ కానీ, తన యొక్క పంటను సురక్షితంగా దాచుకునే విధంగా గోడౌన్స్ని, అలానే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టు రైతుకి ఈ యొక్క మద్దతు ధర విషయంలో కనీసం ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఉత్పత్తి వ్యయానికి మినిమం 50% ఎక్కువ మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే నిజంగా మన భారతదేశంలో వ్యవసాయం అనేది బాగుపడుతుంది స్టూడెంట్స్. లేనట్టయితే కనుక వ్యవసాయానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవన్నమాట. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం ఇందాక చెప్పినటువంటి సత్వర చర్యలను తీసుకున్నట్టయితే కనుక దేశం ఆహార సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం గిడ్డంగులు, మార్కెటింగ్, మౌలిక వసతులపైన శ్రద్ధ పెట్టి సమగ్ర సేద్య ప్రణాళిక అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధంగా పనిచేసినప్పుడు మాత్రమే రైతు కోలుకుంటాడు. అప్పుడే జాతికి భవిష్యత్ అనేది ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ బ్యాంకింగ్ సరికొత్తగా మారనున్న శాఖల రూపురేఖలు. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ఈ యొక్క నెక్స్ట్ 5 yearsలో కాంటాక్ట్ లెస్ అంటే ప్రజలు ఈ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దానివల్ల ఏంది బ్యాంకింగ్ రంగంలో ఈ యొక్క శాఖల యొక్క బ్రాంచ్ ఎక్స్పాన్షన్, శాఖల యొక్క విస్తరణ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో చాలామంది ఫిజికల్ డిస్టెన్స్ పాటించడానికి డిజిటల్ పద్ధతుల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే బ్రాంచ్ల యొక్క ఎక్స్పాన్షన్ తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే బ్యాంకులు కొన్ని టెక్నాలజీ కంపెనీలతో మాట్లాడి ఇంటరాక్టివ్ మిషన్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. అంటే మీనింగ్ డిపాజిట్ కానీ, విత్డ్రాయల్ కానీ ఇవన్నీ కూడా, దాంతోపాటు బ్యాంకర్స్తో లైవ్ చాట్ మాట్లాడే విధంగా ఇవన్నీ కూడా కాంటాక్ట్లెస్గా అంటే బ్యాంక్ వెళ్ళి మనం క్యూలో ఉండకుండా ఇలాంటివి చేసే పనిలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఉన్నాయి. ఇది కరోనా వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మీద పడేటటువంటి ప్రభావం. ఇది మీకు ఒకవేళ 2 marks అడిగినా 5 marks అడిగినా గ్రూప్ 1లో మీరు ఈజీగా ఇట్లాంటి పాయింట్స్ ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ వన్లైనర్స్. ఈ వన్లైనర్స్ నిన్నటి న్యూస్ పేపర్లోవి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి స్టూడెంట్స్. ఈ ఉద్రిక్తతలు పెరిగినటువంటి ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్యలో ఒక అనుసంధాన కార్యాలయం, దీన్ని మనం లిజన్ ఆఫీస్ అంటారనమాట. లిజన్ ఆఫీస్, దీన్ని ఉత్తర కొరియా వాళ్ళు పేల్చేశారనమాట. అసలు ఉత్తర కొరియా ప్రాబ్లం ఏంది? ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జాంగ్ ఉన్ ఇతనికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా వాళ్ళు ఇక బెలూన్స్ను కానీ, దాంతోపాటు లీఫ్లెట్స్, పాంప్లెట్స్ ఇలాంటివి వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపైన కోపం వచ్చేసేసి ఇరు దేశాల మధ్యలో సంబంధాలు మెరుగుపరచడానికి ఏదైతే ఆఫీస్ పెట్టుకున్నారో దాన్ని కూల్చివేయడం జరిగింది. సెకండ్ వన్ ఎలక్షన్ కమిషన్. ఇది మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ అనేది కామెంట్ చేయండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ కమెంట్ చేయండి. ఓకే, ఎవరైతే కనుక అభ్యర్థులు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతి అభ్యర్థి తన యొక్క అఫిడవిట్, తన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తాడనమాట. ఇన్ కేస్ ఇక నుంచి ఎవరైనా తప్పిస్తే కనుక
ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంది. మరి ఇప్పటివరకు ఏం చేసేది? ఇప్పటివరకు సో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేది కాదు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే ఈ యొక్క క్యాండిడేట్ పైన న్యాయస్థానాలు ఆశ్రయించేవాళ్ళు. ఇక నుండి ఎలక్షన్ కమిషన్ యొక్క కంప్లైంట్స్ పైన తానే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని, ఒకవేళ అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ యొక్క ఇష్యూని సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ యొక్క రిఫర్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. ఇన్ కేస్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే కనుక ఆ క్యాండిడేట్స్కి ఈ యొక్క పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 125A ప్రకారం 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా అంటే పెనాల్టీ లేదా రెండైనా విధించవచ్చు అని ఈసీ చెప్పింది. కాకపోతే ఈ యొక్క జైలు శిక్ష 6 నెలల నుండి 2 ఇంకా పెంచితే బాగుంటుంది. 2 years వరకు జైలు శిక్ష విధించేలా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండేది రాజకీయ నాయకులు కదా స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనే అవకాశం కూడా లేదు. నెక్స్ట్, పాకిస్తాన్లో ఎవరైతే కనుక బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, పాకిస్తాన్, ఇండియా రెండు కూడా కామన్వెల్త్ దేశాలు. మన భారతదేశం నుండి ఏ కామన్వెల్త్ దేశంలోనైనా సరే మన యొక్క ప్రతినిధి ఉంటే వాళ్ళని మనం హై కమిషనర్ అంటారు అనమాట. సో ఇండియన్ హై కమిషనర్ పనిచేస్తున్నటువంటి 2 ఉద్యోగుల్ని పాకిస్తాన్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. భారతదేశం మన భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషనర్ను పిలిచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. దాని తర్వాత ఆ ఇతర అధికారులను కూడా వదిలేసింది అనమాట. పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది? ఎందుకంటే లాస్ట్ మంత్లో పాకిస్తాన్కు చెందినటువంటి ఎంబసీ ఆఫీసర్స్ మన ఇండియాలో గూఢాచారం అంటే ఈ యొక్క సో ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నారు అని చెప్పేసి సో వాళ్ళకు సమాచారం అంది వాళ్ళని పాకిస్తాన్కి పంపించడం జరిగింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఈ విధంగా చేసిందేమో అని చెప్పేసి మన భారతదేశ విదేశాంగ శాఖ భావిస్తుంది. నెక్స్ట్, చైనాతోని ఒకవైపు బార్డర్లో జరుగుతున్నటువంటి ఈ టైంలో యుద్ధం అని కూడా చెప్పలేం మనం, ఘర్షణ జరుగుతున్నటువంటి ఈ టైంలో చైనాకు సంబంధించినటువంటి గ్రేట్ వాల్ మోటార్స్ అనేటువంటి కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంటంటే బేసికలీ $1 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నారు అనమాట. ఆల్రెడీ మహారాష్ట్రలో జనరల్ మోటార్స్ సంబంధించినటువంటి ఒక ఫెసిలిటీ ఉంది, దాన్ని వీళ్ళు సో టేక్ ఓవర్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఈ యొక్క మోటార్ వెహికల్స్ విభాగంలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. కంపెనీ ఏంటంటే గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, మన భారతదేశం యొక్క చమురు శుద్ధి కెపాసిటీ మీకు ఆల్రెడీ చెప్పాను. క్రూడ్ ఆయిల్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాన్ని మనం శుద్ధీకరిస్తే దాన్ని మనం పెట్రోల్, డీజిల్, తార్ ఇలా వస్తుందన్నమాట. దాన్ని మనం చమురు శుద్ధీకరణ అంటాం అనమాట. ఇప్పుడు మన భారతదేశ చమురు శుద్ధీకరణ అనేది సో 250 మిలియన్ టన్స్ ఉంది స్టూడెంట్స్. దీన్ని మనం నెక్స్ట్ 10 yearsలో 400 మిలియన్ టన్ల నుంచి 500 మిలియన్ టన్ల వరకు తీసుకెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందంటే మన దేశ అవసరాలకు సరిపడా మనకి పెట్రోల్, డీజిల్ లభిస్తుంది. దాంతోపాటు మిగిలిన దాన్ని మనం వేరే దేశాలకు ఎగుమతి చేయొచ్చు. దానివల్ల మనకి విలువైనటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మనకు దక్కుతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు 17 and 18 2 రోజుల్లో కవర్ అయినటువంటి ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో 19th సంబంధించింది నేను 20 మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ క్విజ్లో ఈ యొక్క కాయిర్ అంటే కొబ్బరి పీచు నుండి తయారు చేసినటువంటి ఫైబర్ దారాన్ని రోడ్డు వేయడానికి ఈ యొక్క నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వీళ్ళు సో ఒప్పందం చేసుకున్నారు. అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నమాట రోడ్లలో. ఈ యొక్క నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NRIDA ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? అంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రోటోకాల్ ఆన్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్. అంటే అంతర్గతంగా అంటే నదీ మార్గాల గుండా రవాణాకు సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్, అండర్ దిస్ ప్రోటోకాల్ ఇన్లాండ్ వెజల్స్ ఆఫ్ ద సైనింగ్ కంట్రీస్ కెన్ go on transport in designated routes and they can dock at ports of call in each country. అంటే 2 దేశాల మధ్యలో నది సరఫరా మార్గం ఉంటే కనుక ఏవైతే కనుక మార్గాల్లో ముందుగా మనం ఒప్పందం చేసుకున్నామో ఆ మార్గాల్లో వెళ్ళొచ్చు. ఇట్ వాస్ ఫస్ట్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇన్ 2009. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ స్టూడెంట్స్. థర్డ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్: నాకులా, సిక్కిం, రివర్ గాల్వాన్, లడక్. ఇన్ ద బోత్ ఆన్సర్ రైట్స్. ఓకే, ఇది మనం ఇదివరకు డిస్కస్ చేసాం చాలాసార్లు. సైక్లోన్ అంఫన్, దీనికి పేరు పెట్టినటువంటి దేశం ఏంది? థాయిలాండ్. ఇలా అరేబియా సముద్రం దాంతోపాటు ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో వచ్చేటటువంటి తుఫాన్లకి పేర్లు పెట్టేటటువంటి దేశాల సంఖ్య ఎంత స్టూడెంట్స్? హౌ మెనీ కంట్రీస్ విల్ నేమ్ సైక్లోన్స్ విచ్ అక్కర్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫిఫ్త్ వన్, ప్యాంగ్యాంగ్ లేక్. ఓకే, దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ ఎ లాంగ్, నారో, డీప్
లేక్ త్రూ విచ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డివైడ్స్ ద ఇండియా అండ్ చైనా పాసెస్ త్రూ. ఇది రైట్ ఆన్సర్. సో సారీ స్టూడెంట్స్, లాంగ్ నారో డీప్ ఎగ్జాటిక్ లేక్. సో ఇక్కడ లాంగ్ నారోగా స్టూడెంట్స్ ఇది చాలా వైడ్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 180 నుంచి 200 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది. సో ఐ డి నాట్ చెక్ దట్ స్టేట్మెంట్. సో అది రాంగ్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ సిట్యుయేటెడ్ ఎట్ హైట్ ఆఫ్ మోర్ దాన్ 14,000 feet ఇన్ ద లడాక్ హిమాలయాస్. సో ఇది లడాక్లోనే ఉంది. సో అవర్ ఆన్సర్ షుడ్ బి 2 ఓన్లీ. ఫస్ట్ది అది నారో డీప్ ఉండదు, దీనికి షాలోనెస్ ఎక్కువ అంటే లో తక్కువగా ఉంటుంది. సో ఈ వీడియో క్విజ్ స్టూడెంట్స్, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎండమిక్ స్పీసీస్ అంటే ఈ యొక్క మీకు IUCN తెలిసి ఉండాలి స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అందులో మనం ఎండమిక్, థ్రెటెండ్ ఇలా కొన్ని విభజిస్తాం అన్నమాట. అలా విభజిస్తూ ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా సో ఏవి సో అంతరించిపోయే అవకాశం ఉంది, వేటిని సంరక్షించాలి అని ఒక లిస్ట్ ఇచ్చిందనమాట. అదే రాష్ట్రం. సెకండ్ వన్, ఏ రాష్ట్రం రీసెంట్గా మైగ్రెంట్ కమిషన్ అంటే వలస కార్మికుల కోసం ఒక కమిషన్ అపాయింట్ చేసింది, ఆ రాష్ట్రం పేరేంటి? థర్డ్ వన్, చంబా టన్నెల్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? దీన్ని BRO వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చార్ధమ్ ప్రాజెక్టులో భాగంగా. ఇది ఈ యొక్క చార్ధమ్ ప్రాంతాలైనటువంటి గంగోత్రి, కేదార్నాథ్, హరిద్వార్, బద్రీనాథ్లను కలుపుతుంది. రైట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఫోర్త్ వన్, Tianwen-1 మిషన్ జపాన్, లాంగ్ మార్చ్ 5B రాకెట్ చైనా. కరెక్ట్ పేరేందో రికగ్నైజ్ చేయండి. ఫిఫ్త్ వన్, ప్రధానమంత్రి వన్ ధన్ యోజనకు సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇంకోటి ఇది ట్రైబల్ పాపులేషన్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులను కల్పించడం ద్వారా సో కల్పించడం అనేది ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం అంటున్నారు. సో రైట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్ 17th, 18th మనం డిస్కస్ చేయడం జరిగింది. 19th రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.